హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం SA1కి సంబంధించి 9th క్లాస్ యొక్క మ్యాథ్స్ మోడల్ పేపర్ అయితే చూద్దాము. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే. ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ అనేది నేను పెట్టడం జరిగింది. ఇది సెకండ్ మోడల్ పేపర్ అమ్మ. ఈ 2 మోడల్ పేపర్స్ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. కాకపోతే మోడల్ కూడా ప్రాక్టీస్ చేయాలి, డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే కాదు. సో స్క్రోల్ చేస్తూ ఉంటాను, క్లియర్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ అన్నాడు. ఇందులో ఏది పాలినామియల్ కాదు అన్నాడు. ఇందులో ప్రతిదీ అన్నీ కూడా ఇలాగే ఇవ్వాలని రూల్ లేదు. ఇందులో C అనేది పాలినామియల్ కాదు, ఎందుకంటే డినామినేటర్లో Y వాల్యూ అంటే వేరియబుల్ ఉంది అట్లా అనమాట. ఏదైనా క్వశ్చన్ మార్చేస్తాడు. అలాగే ఇక్కడ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్ AX + B అని ఇచ్చాడు. అక్కడ AX + B బదులు 2X + 3 అని అవ్వచ్చు, లేదా 2X - 3 ఏదైనా అవ్వచ్చు. అటువంటి మోడల్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ మోడల్లో ఉన్న ఏ క్వశ్చన్ అయినా చేయగలిగేటట్టు ఉండాలి. ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. అలాగే అటు చూసుకోండి, PYQ ఫాము. ఒక క్వశ్చన్ నేర్చుకోకండి, ప్రతి క్వశ్చన్ నేర్చుకోవాలి. అలాగే మీకు ఇంతకుముందు పెట్టిన మోడల్ పేపర్లో కూడా మీకు ఇక్కడ చూసుకోండి సింప్లిఫై చేయడం ఉంది. అట్లాగే ప్రతిదీ సింప్లిఫై చేయడం మీకు చెప్పాను ముందే, చాలా ఇంపార్టెంట్ మోడల్ అనేది. ఇగోండి, అలాగే ఇది గ్రాఫ్ పేపర్ పైన లొకేట్ చేసి, లేదా రైట్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ ఇట్ లైస్ అన్నాడు. ఏ క్వాడ్రంట్లో ఉన్నాయి అని చెప్పేసి చూసుకోండి. అలాగే ఈ 100కి 100% ఈ క్వశ్చన్ వస్తుందమ్మా. లొకేట్ ద నెంబర్ లైన్ పైన లొకేట్ చేయడం అనేది 100కి 100% క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆ క్వశ్చన్ కూడా మీరు నేర్చుకోండి. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు పేపర్. ఈ పేపర్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరికి ఇంపార్టెంట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.